హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచి రెసిపీ చూపిస్తానండి. సండే కదా, మంచిగా ఫిష్ తీసుకొచ్చాము. ఫిష్ మార్కెట్కి వెళ్ళి టూనా ఫిష్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, సింగిల్ ముళ్ళు ఉంటుంది. నేనైతే మొత్తం స్కిన్లెస్ బోన్లెస్ చేపించి తీసుకొచ్చానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు, బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ముక్కలు కూడా ఇరగవు అన్నమాట, ఎటువంటి డ్యామేజ్ అవ్వదు పీసెస్కి. ఇంత బాగుంటాయి, సేమ్ మటన్ లాగే ఉంది కదా. చాలా చాలా టేస్ట్ కూడా అసలు ఏమి వేయకపోయినా దీంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ గిన్నెలో నీళ్ళు పోసుకొని పీసెస్ వేసుకొని కొంచెం వెనిగర్ వేసి పక్కన పెట్టానండి, నీసు వాసన రాకుండా ఉండడానికి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఉంచిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మాత్రం రంగు మారేంత వరకు ఉంచుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఇలా ఆనియన్స్ బాగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు హాఫ్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇంట్లో ఉంది, కానీ నేను ఫ్రెష్గా దంచాను అనమాట. కచ్చా పచ్చగా దంచుకోవాలి ఈ ఫిష్లోకి. ఇలాగా ఫ్రెష్ది దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్లో వేసుకొని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకుని ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకుందాం వన్ బై వన్. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం తీసుకున్నాను 2 స్పూన్స్. అది కారం ఏమి ఉండదు, ఇది నార్మల్ కారం అనమాట. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా మీకు ఎంత కారం తింటారో అంత మీరు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, అలానే సోంపు పౌడర్ ఏమో 1 స్పూన్ వేసుకున్నాను, టీ స్పూను. 1 టీ స్పూను మిరియాల పొడి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నూనెలో ఇదంతా కూడా బాగా మగ్గాలి. ఇలా ఆయిల్లో ఈ మసాలాలన్నీ కూడా కుక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఫిష్ రెగ్యులర్గా అందరం మనం ఫిష్ తింటూనే ఉంటాం. ఫిష్ వండాలంటే భయం వేస్తుంది చాలామందికి, ముళ్ళు ఉంటాయని, పిల్లల కోసమనో లేకపోతే రాదనో, తినాలని ఇష్టం ఉన్నా సరే వండుకోవడం చేత కాని వాళ్ళు ఉంటారు. చూసారా, టమాటా గుజ్జు తీసి పెట్టాను. అది ఒక పెద్ద టమాటా అనమాట. ఒక పెద్ద ఆనియన్ వేసాను అనమాట, ఒక్కొక్కటే వేసాను. అది ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఎక్కువ చింతపండు అవసరం లేదు, దీనికి కొంచెమే సరిపోతుంది. ఈ చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు, ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చీలు ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఒకే ఆనియన్ వేసానండి, ఒకే టమాటా వేసాను. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో, చాలా బాగా గుజ్జు గుజ్జులాగా వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్, మనకు పులుసుకి ఎంత కావాలో అంత వాటర్. ఇది లాస్ట్లో చింతపండు మిగిలిపోతుంది కదా, ఆ వాటర్ తీసుకున్నాను అంతే, ఇంకా పులుసు ఏం పోయలేదు నేను. ఆ వాటర్ కొంచెం వేసుకొని మనకి ఎంత అయితే పులుసు కావాలో అంత వేసుకోవాలి. దాంట్లో ఉప్పు వేసుకుంటున్నాను నేను, దొడ్డుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనేసి. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఇది బాగా మరుగుతున్నప్పుడు, చూసాం కదా, ఇలాగా మరుగుతున్నప్పుడు తీసుకొని ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా ఇరిగిపోతాయని కానీ ఇంకా వేరే వేరే ప్రాబ్లం ఏమి ఉండదండి దీంతో. మంచిగా కూడా
ముక్కలు అలానే గట్టిగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉడికిన తర్వాత పొరలు పొరలుగా భలే వస్తాయి అన్నమాట. అవైతే ముక్కలు చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదా ఎంతవరకు వాటర్ పోసానో, నేను ఎంతవరకు మరిగిస్తానో కూడా చూడండి. చూసారు కదా ఆ కాడ, ఈ కడాయి కాడ పట్టుకుంటాం కదా, అక్కడ ఉన్నాయి కదా, అక్కడ వరకు పోసాను. దాని కింద వరకు మరిగింది, సగం వరకు మరిగిపోయింది. ఇక మనం ఏంటంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మళ్ళీ స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్గా తయారవుతుంది. మీకు పలసగా కావాలి, మీకు లిక్విడ్ లాగా ఉండాలి అంటే మీరు ఇంకా ముందుగానే కూడా ఆపేయచ్చు. చూసారు కదా, కొంచెం లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా కడాయికి ఎలా అతుక్కుంటుందో పులుసు, అంత చిక్కగా ఉండాలి, అంత బాగుంటుంది. అలా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.